అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్. వాళ్ళ 4th జూన్ వెన్స్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, మేజర్గా మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది చూద్దాం. ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ పాజిటివ్గానే ఉంది. నికాయ్ 30% మేర లాభాలతో ట్రేడ్ అవుతుండగా హాంకాంగ్ 1/4% మేర, అలాగే షాంఘై 0.2% మేర లాభాలతో కొనసాగుతోంది. దీంతో మన మార్కెట్స్ కూడా కొద్దిగా పాజిటివ్ ఓపెనింగ్ కోసం సిద్ధమవుతున్నాయని చెప్పుకోవచ్చు. నిన్న అమెరికన్ మార్కెట్స్లో కూడా ఒక పాజిటివ్ మొమెంటం అయితే మనం చూసాం. డౌ జోన్స్ 0.5% మేర, S&P 500 0.6% మేర, నాస్డాక్ 0.8% మేర లాభాలతో అయితే ముగిశాయి. గోల్డ్ పరంగా $3,400 దగ్గర దాదాపుగా 4 వారాల గరిష్ట స్థాయికి గోల్డ్ అయితే చేరుకుంది. దీంతో కొద్దిగా ఎందుకంటే ఈ ట్రేడ్ అన్సర్టెనిటీ ఇంకా స్టిల్ కొనసాగుతూనే ఉంది. యుఎస్ చైనా మధ్య ఈ ట్రేడ్ వార్కి ఇప్పట్లో అప్పుడు తెరపడేటేం కనిపించట్లేదు. దీనితో టారిఫ్స్ విధించడం, కొత్తగా డొనాల్డ్ ట్రంప్, ఇవన్నీ కూడా కొద్దిగా గోల్డ్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే డాలర్ వీక్ అవుతుంది, అక్కడ బాండ్ ఈల్డ్స్ కూడా ఇంపాక్ట్ అవ్వడం గోల్డ్ మీద ప్రభావం చూపిస్తుంది కొనుగోలు చేయడానికి. ఆయిల్ పరంగా బ్రెంట్ క్రూడ్ దాదాపు $66 దగ్గర ట్రేడ్ అవుతూ వస్తుంది. ఒక రకంగా కొద్దిగా మనకి ఇదొక నెగిటివ్ సినారియో. ఎన్విడియా టాప్స్ మైక్రోసాఫ్ట్, రీగెయిన్స్ మోస్ట్ వాల్యుబుల్ కంపెనీ టైటిల్ ఫర్ ద ఫస్ట్ టైం సిన్స్ జనవరి. ఒకటి ఎన్విడియా మరొకసారి అత్యంత విలువైన కంపెనీగా రికార్డుకి నమోదు చేసింది. ఆస్ట్రేలియాస్ ఎకానమిక్ గ్రోత్ స్టేస్ ఫ్లాట్ అట్ 1.3% ఇన్ ద ఫస్ట్ క్వార్టర్ ఫ్రమ్ ఏ ఇయర్ ఎర్లియర్. ఇప్పుడు ఒక అప్డేట్ మేజర్గా చూస్తాం. ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి మేజర్ ఇది. అండ్ స్టాక్స్ పరంగా చూసే ముందు డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ స్టిల్ ఇంకా బయ్యర్స్గానే ఉన్నారు. 11వ స్ట్రైట్ సెషన్ బయ్యర్స్గా ఉన్నారు. దాదాపు 6,000 కోట్ల రూపాయల మేర వర్త్ ఆఫ్ స్టాక్స్ని వాళ్ళు కొనుగోలు చేయగా ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నెట్ సెల్లర్స్గా ఉన్నారు. దాదాపుగా 2,850 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ స్టాక్స్ని వాళ్ళు సెల్ చేయటం చూసాం. డేటా పరంగా చూస్తేనేమో విప్రో ద కంపెనీ వర్న్ ఏ మల్టీ ఇయర్ డీల్ విత్ ఇంట్రస్ట్, ఏ గ్లోబల్ లీడర్ ఇన్ ఐడెంటిటీ సెంట్రిక్ సెక్యూరిటీ సొల్యూషన్స్. ఒకటి. ఎస్ బ్యాంక్ దాదాపు 16,000 కోట్ల రూపాయల వరకు నిధులు సమీకరించిపోతుంది. దాని గురించి మళ్ళీ మనం కొద్దిగా డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. సన్ఫార్మా ద కంపెనీ అనౌన్స్డ్ టాప్ లైన్ రిజల్ట్స్ ఫ్రమ్ ఇట్స్ phase 2 clinical trials evaluating SCD-044, a novel orally bioavailable S1P rector. Okay. Zydus Life company acquired 2 US-based biologics manufacturing facilities from Agenus, $75 million ki. Ashok Leyland, the company received an order worth of 184 crores supply BS6 డీజిల్ చేసిస్ అండ్ ఫుల్లీ బిల్ట్ బస్సెస్. అదొకటి. అశోక్ లేలాండ్. టాటా కెమికల్స్ ఐటీ డిపార్ట్మెంట్ దాదాపు 56 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ ఇది రిఫండ్ని ప్రాసెస్ చేయబోతుంది ఇంట్రెస్ట్తో కలిపి. పేటిఎం వాళ్ళ క్లౌడ్ టెక్నాలజీస్ అనే ఒక సంబంధిత కంపెనీ కొత్తగా ఏర్పాటు చేశారు సింగపూర్లో. ఎన్ఎల్సి ఇండియా ద కంపెనీ ఆర్మ్స్ ఇన్కార్పొరేటెడ్ జాయింట్ వెంచర్ కంపెనీ విత్ రాజస్థాన్ రాజ్య విద్యుత్ ఉత్పాదన్ నిగమ్ లిమిటెడ్ కొత్తగా డెవలప్, ఆపరేట్ అండ్ మెయింటైన్ లిగ్నైట్ మైన్స్ థర్మల్ పవర్ స్టేషన్స్ కోసం. ఇండిజీన్లో కార్లైల్ గ్రూప్ 10.2% మేర వాటాను విక్రయించబోతోంది 1,420 కోట్ల రూపాయలకి. $580 ఫ్లోర్ ప్రైస్ నిర్ణయించారు. కరెంట్ మార్కెట్ ప్రైస్తో పోలిసి 6% మేర డిస్కౌంట్తో. గార్డెన్ రీ షిప్ బిల్డర్స్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది నార్వేకి చెందిన కాన్స్బర్గ్ అన్న కంపెనీతో టు బిల్డ్ ఇండియాస్ ఫస్ట్ ఎవర్ పోలార్ రీసెర్చ్ వెహికల్. ఆర్ సిస్టమ్స్ మ్యావ్రిక్ అన్న కంపెనీతో వీళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు టు ఎనేబుల్ ప్రోయాక్టివ్ ఫినాన్షియల్ గవర్నెన్స్ ఫర్ ఏఐ అండ్ హైబ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. కేన్స్ టెక్నాలజీస్ $8.8 మిలియన్ వరకు ఇన్వెస్ట్ చేయబోతోంది ఇన్ సబ్సిడరీ అండ్ ప్రొవైడెడ్ కార్పొరేట్ గ్యారంటీ ఆఫ్ అప్ టు 250 crores ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ఫర్మ్. ఇథోస్ 410 కోట్ల రూపాయలతో రైట్స్ ఇష్యూ ద్వారా నిధులు సమీకరించబోతోంది. సెర్వోటెక్ రెన్యూబుల్స్ అన్న కంపెనీ రిసీవ్డ్ 33.6 crore ఆర్డర్ ఫ్రమ్ 7.8 మెగావాట్ గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ రూఫ్ టాప్ ప్రాజెక్ట్ ఫ్రమ్ నార్త్ ఈస్టర్న్ ఫ్రంటియర్ రైల్వే. సో ఇవన్నీ కూడా ఇవాళ స్కోడా ట్యూబ్స్ లిస్ట్ కాబోతోంది. ప్రోస్టామ్ ఇన్ఫోసిస్టమ్స్ పీజీ ఫైల్స్ అన్న కంపెనీ 1.06% వాటా కొనుగోలు చేసింది. ఓలాలో హుందాయ్ 2.46, కియా కార్పొరేషన్ 0.16% వాటా విక్రయించగా సిటీ గ్రూప్ దాదాపు 1.9% మేర వాటాను కొనుగోలు చేసింది ఓలాలో. నజారా టెక్నాలజీస్ రాంబాబు గుప్తా
0.54% మేర వాటాని ఆయన కొనుగోలు చేశారు. జింకా లాజిస్టిక్స్లో మెజారిటీ కంపెనీస్ అన్ని కూడా వాటాను విక్రయించడం కూడా ఇక్కడ మనం చూడవచ్చు. నెస్లేలో పర్మనెంట్ ఎంప్లాయీస్ సంఖ్య 3.8% మేర తగ్గింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ SEBI has recently granted approval to 6 companies including HDB Financial Services. చైనా బ్రేకింగ్ అండ్ రేర్ ఎర్త్స్ ఏ రిస్క్ టు మోటార్. సో ఎలక్ట్రిక్ వెహికల్స్కి అవసరమైన రేర్ మెటల్స్ని ఎస్పెషల్లీ మ్యాగ్నెట్స్ కీ పార్ట్స్ మేకర్స్ మ్యాగ్నెట్ కీ పార్ట్స్ని దిగుమతి చేయనివ్వకుండా లేదంటే ఆర్డర్స్ ఇచ్చినప్పుడు కూడా వాటిని రానివ్వకుండా ప్రయత్నాలు చేస్తుంది. దీంతో ఆల్రెడీ ఆమోదం పొంది ఎంబసీ ఓకే చేసిన వాటిని కూడా వాళ్ళు సప్లై చేయకుండా ఉన్నారు. దీంతో కొద్దిగా ఈ రేర్ ఎర్త్ మెటల్స్ సంబంధించి చైనా కొద్దిగా విభిన్నంగా ప్రవర్తిస్తుంది అనేది ఓవరాల్గా ఈ స్టోరీ సారాంశం. ఎందుకంటే మనం పూర్తి వాళ్ళ మీద డిపెండ్ అయినా సరే ఇలాంటివి ఏదో ఒకటి ఇవాళ కాకపోతే రేపైనా తలనొప్పులు ఉంటాయి మనకి. తిలక్ నగర్ ఇండస్ట్రీస్ లీడ్స్ రేస్ టు బై ఇంపీరియల్ బ్లూ ఇన్ బ్లూ ఆల్సో ఐయింగ్ పెర్నాడ్ రికార్డ్ విస్కీ బ్రాండెడ్ $406 million ఎంటర్ప్రైజ్ వాల్యూ. ఇక్కడ తిలక్ నగర్ ఇండస్ట్రీస్ మ్యాన్షన్ హౌస్ పేరుతో పాపులర్ మ్యాన్షన్ హౌస్ దాదాపు 83 లక్షల కేసుల్ని లాస్ట్ ఇయర్ విక్రయించిన కంపెనీ. సో మెజారిటీ నెపోలియన్ అండ్ కొరియర్ నెపోలియన్ బ్రాండ్స్ ఈజ్ ఫ్రంట్ రన్నర్ ఇన్ ద రేస్ ఫర్ ద ఇంపీరియల్ బ్లూ విస్కీ బ్రాండ్ బీయింగ్ సోల్డ్ బై ద ఫ్రెంచ్ ఆల్కోబెవ్ మేజర్ పెర్నాడ్ రికార్డ్. అదొకటి. ద బ్రాండ్ హ్యాస్ ఎన్ ఎస్టిమేటెడ్ వాల్యూ ఎంటర్ప్రైజ్ ఆఫ్ అప్ టు $600 million. ఒక మేజర్ అప్డేట్. ఒకవేళ కనుక జరిగితే ఈ లిక్కర్ ఇండస్ట్రీలో లార్జెస్ట్ M&A మెర్జర్స్ అండ్ అక్విజిషన్గా ఇది మిగిలే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతానికి దీనికి సంబంధించిన చర్చలు కొనసాగుతున్నాయి. FPS కటింగ్ బ్యాక్ ఆఫ్టర్ 24 IPO బెంచ్. సో 2024 తర్వాత విపరీతంగా IPOs ఫోకస్ ఉండేది గత ఏడాదంతా కూడా. సో ఇప్పుడు ఈ ఏడాది ప్రారంభం నుంచి కూడా కొద్దిగా బలహీన పట్టం చూస్తున్నాము. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కూడా ప్రైమరీ మార్కెట్లో తమ పెట్టుబడులను తమ ఉత్సాహాన్ని మెల్లగా తగ్గించారన్నది డేటా బట్టి చూస్తే మనకి అర్థమవుతోంది. OECD PEC's FY26 India growth at 6.3%. Sees inflation easing in India, paving way for rate cuts. Global growth set to decline from 3.3% to 2.9%. సో ప్రపంచ వృద్ధి రేటు 3.3 నుంచి 2.9% తగ్గే అవకాశాలు ఉండగా ఇండియా గ్రోత్ రేటు మాత్రం 6.5%, 6.3% తగ్గకుండా వృద్ధి నమోదు చేసే అవకాశం ఉంది అని చెప్పి OECD ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ కూడా ఇక్కడ తన అంచనాను సూచిస్తుంది. సో అదొక మేజర్ అప్డేట్ ఇండియాకి. సో ప్రపంచం ఫ్యాక్టర్స్ ఉన్నా కూడా ఓవరాల్గా మనకి గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఉన్నాయి. ఎందుకంటే డొమెస్టిక్ ఎకానమీ స్ట్రెంథన్ అవుతుంది. ప్రైవేట్ కన్జంప్షన్ ఒకటి, రైజింగ్ ఇన్కమ్స్, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్సెస్ కొద్దిగా తగ్గించడం, ఇవన్నీ కూడా పరోక్షంగా జీడిపి వృద్ధి రేటును మరింతగా పరుగులు తీయించే అవకాశం అయితే ఉంది మనకి. ఎర్నింగ్స్ అప్గ్రేడ్స్ లిఫ్ట్ మార్కెట్ మూడ్ డిస్పైట్ టారిఫ్ కన్సర్న్స్ ఉన్నా కూడా. సో నిఫ్టీ 500 దాదాపు 315 కంపెనీలు EPS అప్గ్రేడ్ని సాధించాయి పోస్ట్ Q4 నంబర్స్ తర్వాత. అన్లీస్ ఎక్స్పెక్ట్ నిఫ్టీస్ EPS గ్రో అరౌండ్ 13% అనే కాంపౌండెడ్ బేసిస్. సో 2025 నుంచి 2027 మధ్య నిఫ్టీ EPS గ్రోత్ దాదాపు 13% మేర వృద్ధి సాధించే అవకాశం ఉంది అని చెప్పి మోస్ట్ ఆఫ్ ద అనలిస్ట్ కమ్యూనిటీ భావిస్తోంది. అండ్ 75% వరకు కూడా దాదాపు 70% టు బి ప్రిసైజ్ 60% ప్లస్ 63% టు బి ప్రిసైజ్ కంపెనీస్ అన్నీ కూడా మనకి 2 క్వార్టర్స్ డౌన్ గ్రేడ్ తర్వాత ఈ క్వార్టర్లో మెరుగైన వృద్ధిని గ్రోత్ పరంగా EPS పరంగా సాధించాయన్నది ఓవరాల్గా స్టోరీ సారాంశం. ఎస్ బ్యాంక్ దాదాపు 16,000 కోట్ల రూపాయల వరకు నిధులు సమీకరించబోతోంది. లోకల్ అండ్ ఫారిన్ కరెన్సీస్ ఈక్విటీ ఒకటి, డెట్ రూట్స్ ఒకటి. ఈక్విటీని డైల్యూట్ చేయబోతోంది మరొకసారి. అప్రూవ్డ్ రైజింగ్ అప్ టు 7,500 crores వయా ఈక్విటీ క్యాపిటల్ అండ్ 8,500 crores డెట్. మరొక 7,500 కోట్ల రూపాయల వరకు ఈక్విటీ అంటే మరొకసారి ఈక్విటీని రైజ్ చేసి ఇవ్వబోతుంది. సో ఎప్పుడైతే అలా ఈక్విటీని పెంచుకుంటూ వెళ్తాయో ఏ కంపెనీ అయినా సరే, అంటే అవి ఈక్విటీ ఎంత ఎక్కువగా ఉంటే అంత నెగిటివ్ ఎఫెక్ట్ స్టాక్ మీద ఉంటుంది రాబోయే. ఎందుకంటే పెద్ద పెద్ద ఈక్విటీస్ ఉన్న కంపెనీస్ అంత ఈజీగా పెరగడం కష్టం, EPS ఇవ్వడం కష్టం, గ్రోత్ని సాధించడం కష్టం. సో అందువల్ల పెద్ద పెద్ద ఈక్విటీ ఉన్న కంపెనీ జోలికి పెద్దగా వెళ్ళకపోవడమే మంచిది. అది కూడా వన్ ఆఫ్ ది నెగిటివ్ ఫ్యాక్టర్స్గా మనం చూస్తాం ఈక్విటీ కూడా
అదాని గ్రూప్ వాంట్స్ అనదర్ స్లైస్ ఆఫ్ ఏవియేషన్ పై. ఇక్కడ గ్రౌండ్ హ్యాండ్లింగ్ సెలిబీ వెళ్ళిపోయిన తర్వాత సెలిబీని పంపించేసిన తర్వాత టర్కిష్ ప్లేయర్ ఇప్పుడు అదాని గ్రూప్ కంపెనీస్ కూడా గ్రౌండ్ హ్యాండ్లింగ్ సర్వీసెస్ విభాగంలోకి అడుగు పెట్టేందుకు ప్రయత్నిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే 8 ఎయిర్పోర్ట్స్ని వీళ్ళు నిర్వహిస్తున్నారు. బర్డ్ గ్రూప్కి చెందిన ఎక్స్ సీఈఓ అనురాగ్ శ్రీవాస్తవాన్ని వీళ్ళు సీఈఓగా హైర్ చేశారు. దీంతో ఈ విభాగంలో కూడా పూర్తి స్థాయిలో పట్టు సాధించేందుకు అదాని గ్రూప్ కంపెనీస్ సిద్ధమవుతున్నాయి. వేదాంత 5,000 కోట్ల రూపాయల వరకు సమీకరించబోతోంది ప్రైవేట్ ప్లేస్మెంట్స్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ ద్వారా. అలాగే కోల్గేట్, హెచ్యుఎల్, మ్యారికో బ్యాంక్ ఆన్ డిమాండ్ రివైవల్ టు టర్న్ అరౌండ్ దేర్ ఫార్చ్యూన్స్. అదొక ఎందుకంటే ఎఫ్ఎంసీజీ కంపెనీస్ స్టిల్ ఇంకా అద్భుతాలు సాధించే క్రమంలో ఎక్కడ అడుగు ముందుకు పడట్లేదు యాజ్ ఆఫ్ నో. అనేక కారణాలు దానికి ఉన్నాయి. జ్యువెలరీ సేల్స్ 30% మేర క్షీణించింది. గోల్డ్ ప్రైజెస్ పెరుగుతుండడం వల్ల కొద్దిగా పాస్ తీసుకున్నారు బయర్స్ అందరూ కూడా. డిక్సన్ టెక్నాలజీస్ చైనాకి చెందిన హెచ్కేసి కంపెనీతో కలిసి బిలో 15,000 రూపాయలున్న స్మార్ట్ ఫోన్స్ని తయారు చేసేందుకు సిద్ధమవుతోంది. దీనికోసం ప్రభుత్వ అనుమతి కోసం వేచి చూస్తుందందుకు కూడా ఒక అప్డేట్ ఇక్కడ. ఎరిక్సన్ ఇండియా సెల్ 0.6% స్టేక్ ఎగ్జిట్స్ వోడాఫోన్ ఐడియా. ఉందా ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. జింకాలో కూడా వాటాల విక్రయానికి సంబంధించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. భారత్ ఎలక్ట్రానిక్స్, భారతీయ ఎయిర్టెల్ లీడ్ FY26 ఎర్నింగ్స్ అప్గ్రేడ్ బై మోతీలాల్ ఓస్వాల్. సో మోతీలాల్ ఓస్వాల్ కొన్ని కింది కంపెనీస్ని రేటింగ్ అప్గ్రేడ్ చేయడంతో పాటు ఈపీఎస్ అప్గ్రేడ్ చేసింది. అందులో భారత్ ఎలక్ట్రానిక్స్, ఎయిర్టెల్, హిందాల్కో, అదాని పోర్ట్స్ M&M ఉండగా డౌన్గ్రేడ్ చేసిన వాటిలో జొమాటో, ఇండస్ఇండ్ బ్యాంక్, ఓఎన్జీసీ, టాటా మోటార్స్ అండ్ DSW స్టీల్ స్టాక్స్ ఉన్నాయి. అప్సైడ్ ఇన్ డిఫెన్స్, డిఫెన్స్ మీద కూడా ఫోకస్ అయితే ఎక్కువగా ఉంది. మేజర్గా భారత్ ఎలక్ట్రానిక్స్ దీనికి సంబంధించి దీన్ని లీడ్ తీసుకునే అవకాశం ఉంది అనేది మోతీలాల్ ఓస్వాల్ చెప్తున్నమాట. మెంటార్షిప్ ప్రోగ్రామ్ జూన్ 9వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతోంది. డీటెయిల్స్ అన్నీ కూడా మీకు కింద ఫోన్ నెంబర్కి మీరు మెసేజ్ చేసినా ఆర్ఎల్స్ వెబ్సైట్లో చూసినా మీకు తెలుస్తాయి. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో US సిగ్నల్స్ ట్రేడ్ డీల్ విత్ ఇండియా బిఫోర్ July 9th తారీఫ్ డెడ్ లైన్. దీనికంటే ముందుగానే తారీఫ్ డీల్ 2 దేశాల మధ్య కుదిరే అవకాశం ఉంది అనేది ఇక్కడ మనకి US సెక్రటరీ ఆఫ్ కామర్స్ హోవర్డ్ లుత్నిక్ చెప్తున్న మాట. ఒక టెస్లా ఇండియాలో వేర్ హౌస్ని లీజ్ చేసింది ఇక్కడ సర్వీస్ సెంటర్ని ఏర్పాటు చేయడానికి. ఇవన్నీ కూడా ఫస్ట్ పేజ్లో అంశాలు. అలాగే సంవర్ధన మదర్సన్ సుమి యుఎస్ తారిఫ్స్ ఎఫెక్ట్ వల్ల నియర్ టర్మ్లో కొద్దిగా ఛాలెంజెస్ ఎదుర్కొన్నప్పటికీ లాంగ్ టర్మ్లో వీటన్నిటిని నిలబడే అవకాశం ఉంది అనేది ఓవరాల్గా స్టోరీ సారాంశం. మోతీలాల్ ఓస్వాల్ హైలైట్స్ దట్ ఆన్గోయింగ్ యుఎస్ ట్రేడ్ ఇష్యూ మే లీడ్ టు సమ్ నియర్ టర్మ్ స్లోడౌన్. అయినప్పటికీ కూడా బై రేటింగ్ ఇస్తూ దాదాపు 175 రూపాయల టార్గెట్ ప్రైస్ ఇస్తున్నాయి విత్ బ్రోకింగ్ కంపెనీ సంవర్ధన మదర్సన్కి. ఇక సెబీ నాడ్ వచ్చింది, అంటే సెబీ అనుమతి లభించింది హెచ్డిఎఫ్సికి చెందిన వాళ్ళ కంపెనీ హెచ్డిబి ఫినాన్షియల్ సర్వీసెస్కి. దాదాపు 12,500 కోట్ల రూపాయల మేర అయితే ఇందులో 10,000 కోట్ల రూపాయలు ఆఫర్ ఫర్ సేల్, 2,000 కోట్ల రూపాయలు మాత్రమే ఫ్రెష్ ఇష్యూ ద్వారా ఉండబోతోంది. ఇదొక అప్డేట్. అలాగే గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఆల్ టైమ్ హిట్ చేసింది 600% మేర. బ్రెయిన్ బీ సొల్యూషన్ దాదాపు 10% మేర పెరిగింది. దీనికి వాల్యూమ్స్ 2 వారాల యావరేజ్ వాల్యూమ్స్ పడితే దాదాపు 71 రెట్ల అధిక వాల్యూమ్స్తో స్టాక్లో నిజం చూసాం. వరుస లాభాలకి నిన్న కొద్దిగా బ్రేక్ పడింది LIC స్టాక్లో. ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.